ప్రత్యేకించి నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ సమావేశంలో ఎన్నికల సందర్భంలో ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలపైన కూడా క్యాబినెట్ చర్చించడం అనేది చాలా సంతోషము. ప్రత్యేకించి రైతులందరూ కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయించడాన్ని మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చినప్పుడే మేము మొదటి నుంచి కూడా వ్యతిరేకించాం. ఆ ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి, రైతు సంఘాలు వ్యతిరేకించాయి, లాయర్లందరూ కూడా వ్యతిరేకించినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖంగా మొండిగా వ్యవహరించి దాన్ని డిఫెండ్ చేసుకున్నారు తప్ప విత్డ్రా చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఈ ప్రభుత్వం దాన్ని ఇవాళ రద్దు చేస్తామనడాన్ని మేము కూడా హర్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీ ఏదైతే ఉందో ఆ ఉచిత ఇసుక పాలసీని కాంక్రీట్గా కింది స్థాయి వరకు అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఉచిత ఇసుక పాలసీ అని చెప్పి పేరుకు చెప్పి మళ్ళీ యథాలాపంగా కింద దోపిడీగా జరిగితే మాత్రం ఈ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎవరిని ఇన్వాల్వ్ కావద్దని ఆయన చెప్తా ఉన్నాడు. మరి అది చెప్పినవి ఏ మేరకు ఇంప్లిమెంట్ అవుతాయనో ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. నేను దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాను. మీరు గవర్నమెంట్లోకి రాకముందు విశాఖ జిల్లా భీమిలిలో జరిగే ఆ ఎర్రమట్టి దిబ్బల యొక్క తవ్వకాన్ని చాలా క్లియర్గా ఎండగట్టారు. ఆ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినాయి. జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కానీ మీరు అధికారంలోకి వచ్చి నెల రోజులైనా సరే ఇంకా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయంటే మరి ఈ అక్రమార్కులు మరి అన్ని పార్టీలకు డబ్బులు ఇచ్చి అన్ని పార్టీలతో సంబంధాలు ఏమైనా మెయింటైన్ చేస్తూ ఉన్నారా, లేక అధికారులను లోపరుచుకొని అధికారుల ద్వారా ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నారా? దానిపైన కూడా వారు ఒకసారి ఆలోచించాలని కోరుతాను. ఎందుకంటే ఉచిత ఇసుక పాలసీ కూడా ఈ ఎర్రమట్టి దిబ్బల పాలసీ మాత్రం మారకూడదు. దానిపైన ముఖ్యమంత్రి గారు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. తక్షణమే ఆ ఎర్రమట్టి దిబ్బలు ఏవైతే దాన్ని ఇచ్చేస్తూ ఉన్నారో దానిపైన ఇది చేయాలి.